Hello everyone, welcome back to Chandan Logics. So today we are going to be discuss some kind of questions from biology topic. Okay, so for exclusively like SI constables and SSC exams and everything. Okay, సో మనకు ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో సో వి గాట్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, సో సి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వర్టిబ్రే. వర్టిబ్రే అంటే ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై వర్టిబ్రే ఇన్ అనిమల్ క్లాసిఫికేషన్? సో వీ యూస్ టు డిస్కస్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ అనిమల్ క్లాసిఫికేషన్. సో బేసికలీ animals are mainly divided into two categories, vertebrate and non-vertebrate or invertebrate. So what is mean by vertebrate? So which kind of animals is having backbone? Such kind of animals we are called as vertebrate. So without backbone animals we are called as non-vertebrate or invertebrate, like this. So in vertebrate category, so again so we do have you do remember like five major categories comes under in vertebrate. Okay, what is that? So mammals, like mammals, birds and fishes, and also reptiles and amphibians. Okay, so these five category comes under vertebrate category. So mammals ante enti? So like human being is also one kind of animals. సో ఎవరైతే పాలిచ్చి పిల్లల్ని పెంచుతూ ఉంటారో దట్ మీన్స్ సో దిస్ కైండ్ ఆఫ్ ఆల్ మమ్మరీ అనిమల్స్ హ్యావింగ్ మమ్మరీ గ్లాండ్స్. ఓకే, త్రూ దిస్ మమ్మరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ సమ్ మిల్క్ టు ఫీడ్ దర్ యంగర్స్ కదా, అలాంటి సచ్ కైండ్ ఆఫ్ అనిమల్స్ వీఆర్ కాల్డ్ యాజ్ మమ్మల్స్. Next, coming to birds, all birds comes under vertebrate, all fishes are comes under vertebrate, and reptiles. Reptiles means creature creatures on the earth is called vertebrate. Such kind of things like for example snake, lizards, ఇట్లాంటివన్నీ కూడా భూమి మీద పాకే అన్ని జంతువులని vertebrate అంటాం. amphibians అంటే సాయిల్లో వాటర్లో రెండిట్లో సర్వైవ్ అయ్యే వాటిని amphibians అనేది చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ ద ఫైవ్ మేజర్ కేటగిరీస్ కమ్స్ అండర్ vertebrate. ఇవి కాకుండా మిగిలినవి ఇన్వర్టిబ్రే అండ్ నాన్ వర్టిబ్రే, అలా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి ఫస్ట్ స్నేక్. స్నేక్ ఈజ్ కమ్స్ అండర్ రెప్టైల్ కేటగిరీ. దిస్ రెప్టైల్ కేటగిరీ కమ్స్ అండర్ వర్టిబ్రే కేటగిరీ. అంటే వర్టిబ్రే ఫ్యామిలీ కింద ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే వెన్నెముక ఉండే అన్ని జంతువుల్ని మనం సరీసృపాలు అనేసి చెప్పుకుంటాం. సో స్నేక్ ఈజ్ ఆల్సో భూమి మీద పాకుతూ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ లైక్ వర్టిబ్రే కేటగిరీ, వర్టిబ్రే కిందకు వస్తుంది. ఈ వర్టిబ్రే దేనికి చెప్పొచ్చు అంటే వర్టిబ్రే లైక్ రెప్టైల్స్ కిందకు వస్తుంది. ఈ రెప్టైల్స్ అన్నిటికీ బ్యాక్ బోన్ ఉంటుంది కాబట్టి వర్టిబ్రే అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ స్నేక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ వామ్ అన్నాం కదా. సో రౌండ్ వామ్స్ అన్నీ కూడా మనకు ఇన్వర్టిబ్రే కేటగిరీకి వస్తాయి. సో వితౌట్ లెగ్స్ ఉన్న వాటన్నిటిని మనం రౌండ్ వామ్స్ అనేసి చెప్పుకుంటాం. రౌండ్ వామ్ ఈజ్ ఆల్సో లైక్ వితౌట్ లెగ్స్ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ రౌండ్ వామ్ మనకు స్మాల్ ఇంటెస్టైన్లో, లార్జ్ ఇంటెస్టైన్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. డైజెషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చేసి లూజ్ మోషన్స్ అండ్ వాటర్ మోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో నాట్ ఎ రైట్ ఆన్సర్. వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. Millipede is also one kind of worm like organism. This is also comes under invertebrate. You can eliminate this option also. Next, last one, earthworm. So earthworm is comes under into nematoda category. So like so all earthworms. So this is also worm like structure. Okay, బట్ అర్త్వామ్ని మనం చెప్పొచ్చు న్యాచురల్ ట్రాక్టర్ అంటాం. ఇట్ ఈస్ న్యాచురల్ ట్రాక్టర్ అని చెప్తాం. ఫ్రెండ్లీ ఆఫ్ ఫార్మర్ అంటాం బికాస్ ఆఫ్ ఇట్ విల్ ఫర్టిలైజ్ ద సాయిల్ అని చెప్పుకుంటాం కదా. సో ఈ అర్త్వామ్స్ కూడా మనకు అనలిడా కేటగిరీ కిందకి వస్తాయి. అనలిడా. సో అనలిడా కేటగిరీ కిందకి అర్త్వామ్స్ వస్తాయి. ఇవి కూడా ఇన్వర్టిబ్రే కిందకే వస్తాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ ఎలిమినేట్ ఈజీలీ. సో స్నేక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్నేక్ ఈజ్ కమ్స్ అండర్ రెప్టైల్ కేటగిరీ. సో దిస్ రెప్టైల్ కేటగిరీ సో కమ్స్ లైక్ వర్టిబ్రే కేటగిరీ. ఓకే, సో అంటే వెన్నెముక ఉన్నది కాబట్టి దీన్ని మనం వర్టిబ్రే అని చెప్తాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రెటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్? సో సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, మీ అందరికీ తెలుసు. సో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, సో ఇట్స్ లుక్ లైక్ ఓన్లీ 2.2 pH వాల్యూ. 2.2 అంటే ఇట్ ఈస్ వెరీ మోర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో సచ్ కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యాసిడ్ HCl ఇట్ విల్ బి సెక్రెటెడ్ బై ద స్టమక్లో కూడా సెక్రెటెడ్ బై ద మ్యూకస్ మెంబ్రెయిన్. సో స్టమక్ ఈజ్ సరౌండెడ్ విత్ mucous membrane. So that mucous membrane secreted HCl acid by the
స్టమక్ అని చెప్పొచ్చు. సో ఆన్సర్ మనకు స్టమక్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మౌత్. సో మౌత్ బేసికలీ దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెషన్ సిస్టమ్. సో బేసికలీ మౌత్ హ్యాస్ consists of three type of glands, salivary glands, that is parotid glands, sublingual and submandibular glands. So these three glands secreted by the like salivary enzyme, that is amylase or ptyalin enzyme. So this enzyme involved in the digestion purpose, so which is the carbohydrate digested. Okay, that means it involves in the digestion of carbohydrates or starch or glucose అని చెప్పొచ్చు. So this is also not right answer. Okay, we can eliminate this answer. Liver. So liver also involved in digestion system. Liver secrete some kind of bile juice. This bile juice involved in the digestion purpose of cholesterol or fat. This is also not a right answer. Small intestine, this is also 100% digestion is happened in small intestine only. This small intestine also secreted some kind of enzymes for the preparation for the digestion of food. Okay, so this is also not in a right answer. HCl only secreted by the stomach only. So that's what stomach is the right answer. We can go for option 2. So this is the stomach. Okay, more acidic nature. So this is all this HCl we are also called as gastrial juice or gastrial enzyme. So because of this gastrial juices only the food will be digested. Okay, yeah. Next, which of the following cell organelles responsible for the storage, modification and packaging of products in vehicles? So underline this: storage, modification and packaging of products in vessels. So because of basically each and every organism, so not only animal or not only a microorganism, not only plant, each and every organism is made up of a number of different cells kada. So this is the basically cell structure. For example, human being is also made up of number of cells, plants is also made up of number of cells. That means the cell is structural and functional unit of the organism, we are called like that. Okay, so this is the cell structure. So these cells consists of a number of cell organelles. So this is all like cell organelles like vehicles and Golgi bodies, nucleus, mitochondria, endoplasmic reticulum, cytoplasm, ribosomes, everything so comes under cell organelles. Okay, these are the cell organelles. But the question is, so which kind of cell so involved in the or responsible for the storage, modification and packaging? Yes, storage and modification and packaging. This kind of what is meant by storage means, so some kind of proteins and all some kind of carbohydrates, so such kind of things. So this Golgi body, ikkada Golgi body undi kada, so this Golgi body is involving the preparation of some kind of proteins, and this is also involved in the packaging, and this is also involved in the modification of the proteins. Okay, Golgi body is some kind of nutritions ni plus proteins ni synthesis chesi modification amino acids laga modify chesi at the same time store చేసుకుంటది అన్నమాట. సో కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే Golgi bodies ని ఆన్సర్ అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో Golgi body is the right answer. We can go for option C. Next, mitochondria. So this mitochondria, so we are called as energy cell of the body. Why? Because so due to respiration process our body will get release some kind of energy. So such energy, all energy stores in the form of ATP in the mitochondria. So that's why we are called as cell currency. Okay, mitochondria were called as cell currency. So this is not involved in packaging of proteins. So we can eliminate this option. Next, plastids. Plastids means nothing but chloroplast. So chloroplast, that means all plant cell consists of a chloroplast. This chloroplast again consists of some kind of chlorophyll pigment. Due to this chlorophyll pigment, the plant involved in the photosynthesis process for the preparation of food material. So this is also wrong answer. Last one, endoplasmic reticulum is there na. So this endoplasmic reticulum, so which is involved in the synthesis of the proteins especially. This is involved only synthesis of proteins, that's it. They do not involved in the modification and also and also packaging. It's involved only synthesis of proteins. So that's the reason we can eliminate this option also. So this is the endoplasmic reticulum. So this is the Golgi bodies and this is the mitochondria. So such kind of cell organelles so present in the cell. So we can go for third option, Golgi bodies is the right answer. Next,
which of the following is not a unicellular? Basically what is meant by unicellular? Unicellular means the cell, the organism, particular organism is made up of only single cell is called unicellular organism, right? So already, so we used to discuss with some kind of unicellular organism at the time of animal classification. Okay, basically in the universe, so first time the unicellular organisms only established. Okay, so what is the example of unicellular organisms? Amoeba, paramecium, euglena, and also like plasmodium, such kind of things is the example for unicellular organism. Okay, so see, the question is they are asking, so is not an unicellular organism, so కానిదేది అన్నారు. ఇప్పుడు మనకంటే మన బాడీలో డైజెషన్ సిస్టమ్కి, రెస్పిరేటరీ సిస్టమ్కి లంగ్స్ ఉంది, డైజెషన్ స్టమక్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ ఉంది, ఎక్స్క్రీషన్కి కిడ్నీస్, డిఫరెంట్ యాక్టివిటీస్కి డిఫరెంట్ సెల్స్, ఆర్గాన్స్ ఉన్నాయి. బట్ హియర్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం దెర్ ఇస్ నో అనదర్ ఆప్షన్, ఓన్లీ అండ్ సింగిల్ ఆప్షన్. ఒకే సెల్తో మేడ్ అయింది బాడీ మొత్తం కూడా, అన్ని సిస్టమ్స్ కూడా, మొబిలిటీ అయినా, డైజెషన్ అయినా, రెస్పిరేషన్ అయినా, ఎక్స్క్రీషన్ అయినా, మూమెంట్ అయినా అన్ని ఆ సెల్తోనే జరగాలి. బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో అనదర్ ఆప్షన్ కదా, ఒకే ఒక సెల్తో ఉంది కాబట్టి. So first option amoeba. So this is the amoeba. So amoeba looks like this structure. So basically amoeba based on environmental temperature, they can change their body itself. Okay, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని చేంజ్ చేసుకుని చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకే షేప్లో ఉండదు మనలాగా, అప్పుడప్పుడు ఒక్కొక్క షేప్లో మారుతుంది. సో చూడండి, ఇదంతా కూడా ఒకే సెల్లో ఫార్మేషన్ జరిగి ఉంది. సో ఫుడ్ వ్యాక్యూల్ అయినా, యూరిన్ ఎక్స్క్రిషన్ అయినా, సో ఏదైనా సరే ఒకే సెల్తో చేసుకుంటుంది. ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ఆన్సర్. Spirogyra, yes, option B, Spirogyra is the right answer here. Spirogyra is the example for multicellular organism. This is not comes under unicellular organism because it made up of number of cells. Spirogyra is also one kind of like algae like structure. Okay, algae means there is algae anni kuda, so plants ani మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. Algae is also one kind of plants. సో ఇదేంటంటే ఒక గ్రీన్ కలర్ పాచి, వాటర్లో వెట్ ప్లేసెస్లో ఎక్కువ సర్వైవ్ అవుతూ ఉంటుందండి, పాచిలాగా ఉంటుంది. ఇది మల్టీ సెల్యులర్. సో దిస్ ఈజ్ ఆల్సో లుక్ లైక్ ఎ గ్రీన్ కలర్ బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద photosynthesis process for the preparation of food material. So that's the reason this is one kind of algae. So this is the example for multicellular organism. So this one is the right answer. Okay. Coming to plasmodium is also unicellular, so eliminate. Paramecium is also unicellular, eliminate. So this is the paramecium, it's look like a slipper shape, so that's why we are called as slippery organelle. Okay, so this paramecium is called like example for unicellular organism. So here option B is the right answer. Next, which of the following viruses is responsible for the causing of influenza? ఓకే, సో బేసికలీ ఇన్ఫ్లుయెంజా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిసీజ్ కదా. ఏ వైరస్ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. వారిసెల్లా వైరస్ వల్ల మనకు ఏ డిసీజ్ వస్తుంది? చికెన్ పాక్స్ వస్తుంది, వారిసెల్లా వైరస్. సో చికెన్ పాక్స్ ఈజ్ కాస్డ్ బై ద వారిసెల్లా వైరస్, ఇన్ఫ్లుయెంజా కాదు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. ఇక లాస్ట్లో పోలియో అంటున్నారు. సో బేస్డ్ ఆన్ లైక్ పోలియో వైరస్ వల్ల మనకు వచ్చే డిసీజ్ కూడా పోలియోనే కదా, ఇన్ఫ్లుయెంజా కాదు, ఇది కూడా ఎలిమినేట్. నెక్స్ట్ రుబియోలా వైరస్ అండ్ మిక్సో వైరస్. సో బికాస్ ఆఫ్ దిస్ మిక్సో వైరస్ వీ కెన్ గెట్ లైక్ మీజిల్స్ డిసీజ్. మీజిల్స్ అంటే తట్టు అంటాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ లైక్ ఆఫ్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్. సో మీజిల్స్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ద మిక్సో వైరస్ బట్ నాట్ ఇన్ఫ్లుయెంజా, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. కమింగ్ టు రుబెల్లా is the right answer. So because of by rubella virus only, so influenza is came. ఓకే, ఇన్ఫ్లుయెంజా డిసీజ్ దేని వల్ల వస్తుంది? రుబియోలా వైరస్ వల్ల వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బేసికలీ వి డూ హ్యావ్ వన్ వ్యాక్సిన్ దట్ ఈస్ MMR వ్యాక్సిన్. M ఫర్ మీజిల్స్, అనదర్ M ఫర్ మమ్స్, R ఫర్ రుబెల్లా. సో ఈ 3 డిసీజెస్కి ఒకే వ్యాక్సిన్ ఇస్తారు, దట్ ఈస్ MMR వ్యాక్సిన్. సో రుబెల్లాకి ప్లస్ మమ్స్కి MMR వ్యాక్సిన్ ఇవ్వచ్చు. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, in which part of a plant are mesophyll cells found? Simple question, easy question. So what is meant by fill? Fill means it's like leaf and an ardham. Fill ante leaf, phyto ante fights ante plants kada, fills ante leaves. So mesophyll ekkadundi annaru, fill ante leaf kada, mari leaf lone unnattu kada, కీవర్డ్ అక్కడే ఉంది, స్మాల్ కీని మనం పట్టుకోవాలి. సో మీసోఫిల్, ఫిల్ అంటే లీఫ్ కాబట్టి లీఫ్లో ఉంటుంది. సో వాట్ ఈస్ బై మీసోఫిల్? సో దిస్ ఈస్ ద మీసోఫిల్, సిలిండ్రికల్ మీసోఫిల్ అండ్ స్పాంజ్ మీసోఫిల్.
లీఫ్ని సెక్షన్ కటింగ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే వీ కెన్ అబ్జర్వ్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ మీసోఫిల్స్. సో దిస్ మీసోఫిల్స్ కన్సిస్ట్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో డ్యూ టు దిస్ క్లోరోప్లాస్ట్, సో దిస్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఫోటోసింథసిస్ లీఫ్లోనే జరుగుతుందని మీ అందరికీ తెలుసు. వై? బికాస్ మీసోఫిల్ లీఫ్లోనే ఉంది, మీసోఫిల్లోనే క్లోరోఫిల్స్ ఉన్నాయి, క్లోరోఫిల్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి. సో లీఫ్ ఈజ్ ద డైరెక్ట్ ఆన్సర్. రూట్, స్టెమ్, సీడ్స్లో ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి. వై? బికాస్ దే డజంట్ హ్యావ్ mesophyll pigments, mesophyll cells kada. So we can go option B. Next, which of the following blood groups is called the universal receiver? Yes, what is meant by universal receiver and universal acceptor? So basically, so we do have a total five blood groups unnaya, 4 blood groups unnai kada. So what is that? A blood group, next B blood group, AB blood group and O blood group. So A blood group లో, సో బేస్డ్ ఆన్ RH ఫ్యాక్టర్, బ్లడ్ గ్రూప్లో RH ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్ లేకపోతే A నెగిటివ్, RH ఫ్యాక్టర్ ఉంటే B పాజిటివ్ లేకపోతే B నెగిటివ్, ఏబీలో RH ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్ లేకపోతే నెగిటివ్, ఓలో RH ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్ లేకపోతే నెగిటివ్. ఇది మనకు తెలుసు కదా. సో ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బ్లడ్ ఎవరికి ఇస్తారు? ఏకి ఇస్తారు, ఏబీకి ఇస్తారు. బికాజ్ ఆఫ్ ఏబీలో కూడా ఏబీ ఉంది కాబట్టి, ఏ ఉంది కాబట్టి. పాజిటివ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్కే ఇవ్వాలి. మరి నెగిటివ్ వాళ్ళు పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. సో పాజిటివ్ వాళ్ళు ఓన్లీ పాజిటివ్స్కే బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి. నోట్ దిస్ పాయింట్. నెగిటివ్ వాళ్ళు పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్ కూడా ఇవ్వచ్చు. నోట్ దిస్ పాయింట్. బేసికలీ వాట్ ఈస్ మీన్ బై RH ఫ్యాక్టర్ అంటే కనుక, సో రెడ్ బ్లడ్ సెల్స్ మీద ఒక జీన్ లైక్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, జీన్ లైక్ ప్రోటీన్. సో ఎవరికైతే ఆర్బీసీ సెల్స్లో జీన్ లైక్ ప్రోటీన్ ఉంటుందో, సో దే ఆర్ కాల్డ్ RH ఫ్యాక్టర్, లేకపోతే RH నెగటివ్. ఓకే, RH ఫ్యాక్టర్ ఉన్నోళ్ళు ఓన్లీ పాజిటివ్కే బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి, లేని వాళ్ళు పాజిటివ్కి నెగిటివ్కి ఇద్దరికి ఇవ్వచ్చు. బి పాజిటివ్ వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు? బీకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు. పాజిటివ్స్ ఓన్లీ పాజిటివ్స్కే ఇవ్వాలి కాబట్టి బి పాజిటివ్, ఏబీ పాజిటివ్. బి నెగిటివ్ వాళ్ళకి ఎవరికి ఇవ్వచ్చు? సో బి పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్కి ఇవ్వచ్చు, ఏబీ పాజిటివ్ యాజ్ వెల్ as దే ఆర్ ఆల్సో ఏబుల్ టు గివ్ ఫర్ ఏబీ నెగిటివ్ ఆల్సో. నెక్స్ట్, ఏబీ పాజిటివ్ వాళ్ళు, ఏబీ వాళ్ళు ఓన్లీ ఏబీకే ఇవ్వాలి, పాజిటివ్ వాళ్ళు పాజిటివ్కే. నెగిటివ్ వాళ్ళు పాజిటివ్కి ఇవ్వచ్చు, నెగిటివ్ కూడా ఇవ్వచ్చు. ఓ పాజిటివ్ వాళ్ళు అందరికీ ఇవ్వచ్చు కాబట్టి అందరు పాజిటివ్స్కి మాత్రమే ఓ వాళ్ళు ఇవ్వచ్చు. సో ఓ నెగిటివ్ వాళ్ళేమో పాజిటివ్కి ఇవ్వచ్చు, ఈవెన్ నెగిటివ్ కూడా ఇవ్వచ్చు. సో బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్ లైక్ ఏబి నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ ఓ పాజిటివ్ అండ్ ఓ నెగిటివ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సో దిస్ ఓ నెగిటివ్ ఈస్ యూనివర్సల్ డోనర్, అందరికీ బ్లడ్ ఇచ్చేసారు కాబట్టి. మనకు అక్కడ క్వశ్చన్లో యూనివర్సల్ యాక్సెప్టర్ అడిగారు. సి దిస్ ఏబి పాజిటివ్, ఏ ప్లస్ నుంచి మైనస్ నుంచి బి ప్లస్, బి మైనస్, ఏబి ప్లస్, ఏబి మైనస్, ఓ ప్లస్, ఓ మైనస్ అందరి దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటున్నారు కాబట్టి సో ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ద యూనివర్సల్ రిసీవర్ ఆర్ యూనివర్సల్ యాక్సెప్టర్. సో దట్స్ వై డి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓ నెగటివ్ ఈజ్ ద యూనివర్సల్ డోనార్. ఓకే, ఎస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐ డిజార్డర్ ఈజ్ నౌన్ యాజ్ ఎ లేజీ ఐ? సో లేజీ ఐ అంటే ఏంటి? లేజీ ఐ, ఫస్ట్ ఆప్షన్ హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా ఈజ్ వన్ టైప్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ అండి. ఐ మీన్ లాంగ్ డిస్టెన్స్ సైట్నెస్ అనమాట, లాంగ్ సైట్నెస్ అంటాం. సో ఏంటి లాంగ్ సైట్నెస్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే క్లియర్గా కనిపిస్తాయి, షార్ట్ డిస్టెన్స్లో ఉన్నవి బ్లర్గా కనిపిస్తాయి. ఆ డిసీజ్ని హైపర్మెట్రోపియా అంటాం. దిస్ ఈజ్ నాట్ ఎన్ లేజీ ఐ. ఎలిమినేట్. మయోపియా. మయోపియా అంటే ఓన్లీ షార్ట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తాయి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవి బ్లర్గా కనిపిస్తాయి. దానికి ఆపోజిట్ సో షార్ట్ సైట్నెస్ అని కూడా అనొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేట్. నెక్స్ట్, ప్రెస్బయోపియా. సో ప్రెస్బయోపియా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండి. ఏజ్ పెరిగే కొద్దీ రెటినా మీద ఒక పొరలాగా ఒక లేయర్ ఫామ్ అయిపోయి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపించకుండా బ్లర్గా కనిపిస్తాయి, అంటే బ్లైండ్ అన్నమాట. ఆబ్జెక్ట్ మిర్రర్ ఇమేజ్ రెటినా మీద కాకుండా రెటినా వెనక పడుతుంది. సీ దిస్ డయాగ్రామ్. సో ఇక్కడ రెటినా మీద పడితే ఫోకల్ పాయింట్, దిస్ ఇస్ ద నార్మల్ ఐ. అలా కాకుండా ఫోకల్ పాయింట్ రెటినా వెనక పడితే దాన్నే మనం ప్రెస్బయోపియా డిసీజ్ అంటాం. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సైట్ అంతే. ఓకే, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్.
ఇక లాస్ట్లో ఆంబ్లియోపియా ఉంది కదా, ఎస్ ఆంబ్లియోపియా వీఆర్ కాల్డ్ యాజ్ ఏ లేజీ ఐ. ఎందుకంటే సీ దిస్ డయాగ్రామ్, ఈ రెండు కళ్ళు సేమ్ ఆబ్జెక్ట్ని చూస్తే ఓన్లీ ఒక కన్ను మాత్రమే ఆబ్జెక్ట్ని క్లియర్గా కనిపిస్తుంది, ఇంకో ఐ నుంచి ఆబ్జెక్ట్ క్లియర్గా కనపడట్లా. ఏ ఐ అయితే ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడలేదో ఆ ఐని మనం లేజీ ఐ అనేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చూస్తున్నాను అంటే నా రెండు కళ్ళు మీ మీదే ఉండాలి, సో దాన్ని మనం బైనాక్యులర్ విజన్ అంటాం. బైనాక్యులర్ విజన్ దట్ మీన్స్ ఏంటంటే 2 eyes ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ బైనాక్యులర్ విజన్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక కన్ను మాత్రమే మిమ్మల్ని చూస్తే ఇంకొక కన్ను చూడలేకపోతే దిస్ ఐ ఈస్ కాల్డ్ లేజీ ఐ, లేదా దీంతో చూసి దీంతో చూడలేకపోతే దిస్ ఐ ఈస్ కాల్డ్ లేజీ ఐ. ఆ లేజీ ఐనే మనం ఆంబ్లియోపియా అంటాం. సో 4th ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. Next, which of the following organs are not parts of the alimentary canal? So what is meant by alimentary canal? Digestive canal is called alimentary canal. So digestive system is starts from mouth, ends from anus. Mouth నుంచి anus వరకు ఎక్కడెక్కడైతే ఫుడ్ వెళ్తుందో, రిమెంబర్ ఎక్కడెక్కడైతే ఏ ఆర్గాన్స్కి అయితే ఏ పార్ట్స్లో ఫుడ్ వెళ్తుందో ఆ పార్ట్స్నే కెనల్ అని చెప్తాం, ఎలిమెంటరీ కెనల్ అంటాం. మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఆనస్, దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ కొన్ని ప్యాంక్రియాస్, లివర్ కూడా డైజెషన్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతాయి ఇన్ ద సెన్స్ ఇట్ విల్ రిలీజెస్ సమ్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్, ఓకే, ఫర్ ద డైజెషన్ పర్పస్. అంటే డైజెషన్ పర్పస్లో హెల్ప్ చేస్తున్నాయి అంతే. ఫుడ్ ఏమైనా లివర్లోకి పోతుందా? లేదు కదా. ఫుడ్ ఏమైనా ప్యాంక్రియాస్లోకి పోతుందా? లేదు. స్టమక్లో ఉంటేనే ఆ ఎంజైమ్సే రిలీజ్ అయ్యి స్టమక్లోకి వచ్చి ఫుడ్ని డైజెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి లివర్ అండ్ ప్యాంక్రియాస్ వీ కెనాట్ కన్సిడర్ ఇన్ ఏ డైజెషన్ సిస్టమ్ ఆర్ ఎలిమెంటరీ కెనల్. దీన్ని బట్టి ఆన్సర్ చూద్దాం. స్టమక్ అండ్ ఇంటెస్టైన్, స్టమక్లోకి ఫుడ్ వెళ్తుంది, 70% డైజెషన్ అవుతుంది. ఇంటెస్టైన్లో కూడా ఫుడ్ వెళ్ళి 100% డైజెషన్ అవుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమెంటరీ కెనల్. మనకు అక్కడ నాట్ అన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కోలాన్ అండ్ రెక్టమ్, కోలాన్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ ఈజ్ ఆల్సో టెంపరరీ స్టూల్ స్టోరేజ్ ఆర్గాన్. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్, రాంగ్ ఆన్సర్. buccal cavity and esophagus, so this empty space of the mouth is called buccal cavity, food tube is called esophagus. రెండిట్లో కూడా ఫుడ్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. ఎలిమినేట్ liver and pancreas. Liver excretes some kind of bile juice for the digestion of cholesterol. Pancreas is also releases some kind of enzymes and hormones for the digestion purpose, but food మాత్రం ఆ రెండిట్లోకి వెళ్ళదు కాబట్టి సో దీన్ని మనం రైట్ ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనల్. నెక్స్ట్, which of the following parts of the human body releases carbon dioxide brought in by the blood from the restore the body? సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమడిగారంటే గ్యాసియస్ ఎక్స్చేంజెస్ ఎక్కడ జరుగుతాయి. సో ఆబ్వియస్లీ మీకు తెలుసు అల్వియోస్లో గ్యాసియస్ ఎక్స్చేంజెస్ జరుగుతాయి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ అల్వియోస్. సో ది అల్వియోస్ వన్ కైండ్ ఆఫ్ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్, ఓకే, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ ద లంగ్స్. లంగ్స్లో మనకు ట్రాకియా 2 పార్ట్స్గా మళ్ళీ రైట్ లంగ్లోకి లెఫ్ట్ లంగ్లోకి డివైడ్ అవుతుంది. ఈ డివైడ్ అయిన ట్రాకియాని మనము బ్రాంకీ అంటాం. బ్రాంకీస్ అగైన్ బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతాయి. ఈ బ్రాంచెస్ కార్నర్లో మనకు అల్వియోస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద అల్వియోస్. ఈ అల్వియోస్లో ఆక్సిజన్ లైక్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? రెస్పిరేషన్ త్రూ ట్రాకియోలోకి వచ్చిన ఆక్సిజన్ అల్వియోస్లోకి వస్తే హిమోగ్లోబిన్ ఇక్కడికి వచ్చి కార్బన్ డైఆక్సైడ్తో బాండ్ బ్రేక్ చేసుకొని ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకొని ఆక్సీ హిమోగ్లోబిన్ లేదా ప్యూరిఫైడ్ బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ అంటే అల్వియోస్లోనే అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లారింగ్స్ ఇస్ వన్ డివైడ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్, రాంగ్ ఆన్సర్. ట్రాకియా, దిస్ ఈస్ ద ట్రాకియా. సో దిస్ ట్రాకియా యూజెస్ ఫర్ passaging of gases, that's it only. This is not involved for exchange of gases, this is involved for only passaging of gases. బ్రాంకీ, సో దిస్ ఈస్ ద బ్రాంకీ. సో బ్రాంకీలో కూడా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు, ఓన్లీ అల్వియస్లో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of these is an excretory organ of the human body? Yes, so every human being, so some kind of wastage material, so they can excrete outside. ఇప్పుడు మన బాడీలో ఏదైతే మనకు అవసరం లేదో అదంతా వెస్టీజియలే. ఆ వెస్టీజియల్ పార్ట్స్ మనకెందుకు బయటికి ఎక్స్క్రీట్ చేస్తాం. ఎలా ఎక్స్క్రీట్ చేస్తాం? సో సమ్ కైండ్ ఆఫ్ నైట్రోజన్ రిలేటెడ్ ఇంప్యూరిటీస్, ఆల్ వేస్టేజ్ మెటీరియల్స్ వీ కెన్ ఎక్స్క్రీట్ అవుట్ త్రూ ద కిడ్నీస్, త్రూ ద యూరిన్ మనం బయటికి రిలీజ్ చేస్తాం త్రూ ద కిడ్నీస్, ఎక్స్క్రీషన్. స్కిన్ యూస్ చేసి స్వెట్ బయటకు వదిలేస్తాం, ఎక్స్క్రీషన్. నోస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, ఎక్స్క్రీషన్. ఐస్ నుంచి ఐటీఆర్, ఎక్స్క్రీషన్. ఇవన్నీ కూడా ఎక్స్క్రీషన్ ఆర్గాన్స్. హార్ట్ నుంచి మనం ఏమి ఎక్స్క్రీట్ చేస్తాం? ఏం ఎక్స్క్రీట్ చేయం. సో హార్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రాంగ్ ఆన్సర్. బ్రెయిన్ నుంచి కూడా ఏం ఎక్స్క్రీట్ చేయం,
కదా. మజిల్స్ నుంచి, మజిల్స్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్, దే కెన్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ లాక్టిక్ యాసిడ్, బట్ అవన్నీ కూడా ఎక్స్క్రీట్ అవ్వవు, మజిల్లోనే స్టోర్ అవుతాయి. కాబట్టి దట్ ఈస్ ఆల్సో నాట్ అన్ ఎక్స్క్రీటెన్ ఆర్గాన్. ఇకపోతే ఆప్షన్ బి స్కిన్ ఉంది కదా. ఎస్, స్కిన్ ఈజ్ ఎక్స్క్రీషన్ ఆర్గాన్. సో బేస్డ్ ఆన్ ది స్కిన్ వీ కెన్ ఎక్స్క్రీట్ ద స్వెట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ టు అవుట్. ఓకే, సో స్వెట్ని మనం బయటకు పంపించేస్తాం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Which of the following are the 5 groups that plants are divided into? Yes, basically plants, we used to discuss like a plant classification kada. So in plant classification majorly plants are divided into 2 types. First one flowering plants and the second thing non-flowering plants. So these non-flowering plants, so which kind of plants that does not have a flowers na, such kind of plants we are called as non-flowering. Okay, so what kind of plants that do have flowers, that kind of flowers we do called we are also called flowering plants antam. Non-flowering plants kinda manaku Thallophyta, Bryophyta, Pteridophyta వచ్చాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కింద యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ వచ్చాయి. సో ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? Thallophyta, Bryophyta, Pteridophyta ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ ఆప్షన్ ఆర్థ్రోపోడా అంట. సో ఆర్థ్రోపోడా అది ప్లాంటా? సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అనిమల్ కదా. సో ఆర్థ్రోపోడా అంటే, ఆర్థ్రో అంటే జాయింట్స్, పోడా అంటే లెగ్స్, అంటే లెగ్స్ అన్ని జాయింట్స్తో ఉండే అన్ని అనిమల్స్ని తీసుకొచ్చి ఆర్థ్రోపోడా కింద వేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్, యాండ్స్, ఇంకా మనకు స్పైడర్, ప్రాన్స్, క్రాప్స్, ఇవన్నీ కూడా అది అనిమల్ కింగ్డమ్ కదా, అది ప్లాంటే కాదు. మరి అది ప్లాంటే కానప్పుడు దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తాం? ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేయాలి మనం. ఇంకా పోతే మొలస్కా అంట. మొలస్కా కూడా అనిమలే కదా. స్నెయిల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం. ఏ అనిమల్స్ బాడీ స్మూత్గా ఇంటర్నల్ స్కెలిటల్ సిస్టమ్ లేకుండా స్కెలిటల్ సిస్టమ్ బాడీకి బయట ప్రజెంట్ అయి ఉంటుందో, స్నెయిల్కి షెల్ ఉంటుంది కదా, అదంతా ఎక్స్టర్నల్ స్కెలిటల్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. అవన్నీ కూడా అనిమల్సే, ప్లాంట్స్ కాదు కదా. మరి ఎందుకు ఎలిమినేట్ చేద్దాం? అనెలిడా ఎగ్జాంపుల్ అర్త్వామ్. అర్త్వామ్ కూడా అనిమలే కదండి, అది ప్లాంట్ కాదు కదా. మరి ఇవి కూడా అనిమల్. ఇవన్నీ రిమైనింగ్ ప్లాంట్సే, కానీ ప్లాంట్స్ అయినా కూడా ఫస్ట్ మనకు కాంబినేషన్లో అనిమల్స్ ఇచ్చారు కాబట్టి సో మనం ఈజీలీ డైరెక్ట్లీ సో వీ కెన్ ఎలిమినేట్ దీస్ 3 ఆప్షన్స్ ఫస్ట్. ఇకపోతే ఒకటే మిగిలింది, అది ఫస్ట్ ఆప్షన్ Thallophyta, Bryophyta, Pteridophyta. థాలోఫైట్స్ అంటే ఏంటంటే, థాలో మీన్స్ బాడీ, ఫైటా మీన్స్ ప్లాంట్స్. వాటి బాడీ ప్లాంట్స్ అని ఫాల్స్ బాడీ అండి. అంటే స్టెమ్స్, లీవ్స్, రూట్స్ అంత వెల్ డెవలప్డ్ అయి ఉండవు. ఓకే, అంటే వాటర్లో సర్వైవ్ అయ్యేవి, పాచి పట్టినవి, వెట్ ప్లేసెస్లో మనకు పాచి పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు, వాటినే మనం థాలోఫైట్స్ అని చెప్పొచ్చు. బ్రయోఫైట్స్ అంటే వీటిని ప్లాంట్స్ యాంఫిబియన్స్ అని చెప్తాం. సో దే ఆర్ సర్వైవింగ్ ఇన్ సాయిల్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఆల్సో. అనిమల్స్లో మనం యాంఫిబియన్స్ అని వేటిని చెప్తాం? ఫ్రాక్ని చెప్తాం కదా. ప్లాంట్స్లో అయితే బ్రయోఫైట్స్ని యాంఫిబియన్స్ అని చెప్తాం. టెరిడోఫైటా అంటే సో దే ఆర్ ఆల్సో యాక్ట్ లైక్ యాజ్ ఏ రెప్టైల్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్, అంటే భూమి మీద పాకే అన్ని జంతువులు. ఇప్పుడు మరి ఈ ప్లాంట్స్ వాటి స్టెమ్ ఎలా ఉంటుందంటే ఇట్లా హారిజాంటల్గా కాకుండా వర్టికులర్గా అర్త్ మీద ఇట్లా పడిపోయి సర్వైవ్ అవుతూ ఉంటుంది. సో వాటిని మనం రెప్టైల్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అనేసి చెప్పుకుంటాం. కుకుంబర్ ప్లాంట్స్ అండ్ వాటర్ మిలన్ ప్లాంట్స్ వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ మూడింటిని మనం నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్తాం. ఇంకా పోతే లాస్ట్లో జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, వీటిని జిమ్నోస్పర్మ్స్ అంటాం. టెరిడోఫైటాకి ఫోన్స్ ఎగ్జాంపుల్స్ అండి. సో జిమ్నోస్పర్మ్స్ని వీటినే మనం నేక్డ్ ఈ సీడ్స్ అని ఎందుకంటామంటే, సో దిస్ కైండ్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ బేసికలీ ద సీడ్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫ్రూట్ కదా, బట్ జిమ్నోస్పర్మ్స్లో సీడ్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో ఉండవు. ఓకే, మరి ఎక్కడ ఉంటాయంటే ప్లాంట్స్ పార్ట్స్ ఉంటాయి కదా, పార్ట్స్ అంటే లైక్ లీఫ్ మీద కానీ స్టెమ్ మీద కానీ అక్కడ అతుకుంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి వీటిని మనం నేక్డ్ సీడ్ ఆర్ జిమ్నోస్పర్మ్స్ అంటాం. ఫ్లవర్ కూడా కోన్ షేప్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ లైక్ ఫాల్స్ ఫ్లవర్. ఇంకపోతే యాంజియోస్పర్మ్స్ ఎన్క్లోజ్డ్ సీడ్. సో దిస్ యాంజియోస్పర్మ్స్లో సీడ్స్, ఆల్ సీడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫ్రూట్. ఫ్రూట్ లోపల ప్రజెంట్ అయి ఉంటాయి, వాటిని యాంజియోస్పర్మ్స్ అంటాం. సో దిస్ యాంజియోస్పర్మ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, డైకాటిలిడాన్స్ అండ్ మోనోకాటిలిడాన్స్. ఓకే, సో దీస్ ఆర్ 2 comes under flowering plants and these 3 comes under non-flowering plants. So these are the 5 major parts of the plants. Okay, this is not a parts, major classification of the plants. Okay, next, leukopenia is an abnormal. Leuco underline. సో వాట్ ఈస్ మీన్ బై ల్యూకో అంటే ఏంటి? ల్యూకోసైట్స్ అంటే ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్ని ల్యూకోసైట్స్ అంటాం కదా. ల్యూకోసైట్స్ అబ్నార్మల్ స్టేజ్లో ఉంటే ఏమవుతుంది? ఇంక్రీజెస్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్. ల్యూకోపీనియా అనేది దేనివల్ల వస్తుంది? ఇంక్రీజ్ వైట్ బ్లడ్ సెల్స్ అన్నారు.
డిక్రీజెస్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్, ఇంక్రీజెస్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్. ఫస్ట్ ఈ రెండింటిని చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్ని ఎరిథ్రోసైట్స్ అంటాం, ల్యూకోసైట్స్ అనం. ల్యూకో అనే వర్డే వైట్ బ్లడ్ సెల్స్కి సంబంధించింది కదా, రెడ్ బ్లడ్ సెల్స్ కాదు కదా. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆప్షన్ని మనం కన్సిడరే చేయకూడదు కాబట్టి ఫస్ట్ ఆ రెండింటిని ఎలిమినేట్ చేసేద్దాం. ఇంకపోతే ఇంక్రీజింగ్ వైట్ బ్లడ్ సెల్స్ కరెక్టా, డిక్రీజింగ్ వైట్ బ్లడ్ సెల్స్ కరెక్టా? బేసికలీ ఇంక్రీజింగ్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే కనుక దాన్ని మనం ఏం చెప్తామంటే లుకేమియా అనేసి మనం చెప్పుకుంటాం. వైట్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అయితే లుకేమియా, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అండి, లుకేమియా. సో వైట్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అయితే వస్తుంది. సో బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే ఈ డబ్ల్యూబీసీ సెల్స్ అనేవి పెరిగిపోతాయి. లాస్ట్లో డిక్రీజ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఎస్, డిక్రీజ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్ వీఆర్ కాల్డ్ యాజ్ ల్యూకోపీనియా. ఓకే, అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అని దాని అర్థం. వై? బికాస్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ బేస్ అయి ఉండేది డబ్ల్యూబీసీ సెల్సే కదా. సో దట్స్ వై డబ్ల్యూబీసీ సెల్స్ వీఆర్ కాల్డ్ యాజ్ పోలీస్మెన్ సెల్స్ అంటాం. ఓకే, ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. డిక్రీజింగ్ ఆఫ్ డబ్ల్యూబీసీ సెల్స్ వీఆర్ కాల్డ్ యాజ్ ల్యూకోపీనియా, ఇంక్రీజింగ్ ఆఫ్ డబ్ల్యూబీసీ సెల్స్ వీఆర్ కాల్డ్ యాజ్ లుకేమియా. ఓకే, సీ దిస్ డయాగ్రామ్. నార్మల్ లుకేమియాలో నార్మల్ వైట్ బ్లడ్ సెల్స్ ఏమో చాలా ఉన్నాయి, ల్యూకోపీనియాలో రిడ్యూస్ అయిపోయింది, ఓన్లీ ఒకటే ఉంది. సో దట్ ఇస్ ద రీజన్ డిక్రీజ్ ఇన్ వైట్ బ్లడ్ సెల్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పైనాపిల్ ఇస్ ఎ డాష్ ప్లాంట్. పైనాపిల్ వాటర్లో సర్వైవ్ అవుతుందా? అవ్వదు కదా. హైడ్రో మీన్స్ వాటర్, ఫైటా మీన్స్ ప్లాంట్. సో అంటే వాటర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ని హైడ్రోఫైట్స్ అంటాం. పైనాపిల్ వాటర్లో సర్వైవ్ అవ్వదు ఇలాగా. కాబట్టి ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ హైగ్రోఫైట్ అంటే ఏంటంటే వాటర్లో కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఒక లేక్ ఉంది, పక్కనే ఒక రివర్ ఉంది, పక్కనే ఒక అంటే ఏదో రివరో లేకో లేకపోతే సముద్రాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని పక్కన ఉన్న ప్లేస్ మొత్తం కూడా బాగా వెట్టు ప్లేస్ ఉంటుంది, బురదలాగా తడిగా ఉంటుంది, బురదలాగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో పెరిగే ప్లాంట్స్ని హైగ్రోఫైట్స్ అంటాం ఇలాగా. ఓకే, అలానే కంప్లీట్గా వాటర్లో ఉండవు, వాటర్ పక్కన కొంచెం తడి ప్లేసెస్ ఉంటుంది, వాటిలో ఉండే వాటిని హైగ్రోఫైట్స్ అంటాం. పైనాపిల్ కూడా అక్కడ పెరగదు కాబట్టి రిమూవ్. మీసోఫైట్ అంటే ఏంటంటే బేసికలీ మీసోఫైట్స్ అన్నీ కూడా హై టెంపరేచర్లో ప్లస్ లో టెంపరేచర్లో రెండిట్లో కాకుండా ఒక నార్మల్ టెంపరేచర్లో పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై టెంపరేచర్ అంటే డెజర్ట్ ప్లేసెస్ కదా, అక్కడ పెరగలేవు. లో టెంపరేచర్ అంటే హిమాలయన్ రీజన్ స్టేట్లో కొన్ని ఉన్నాయి, అక్కడ పెరగలేవు. సో ఎక్కువ టెంపరేచరు తక్కువ టెంపరేచర్ ఉండకుండా అబ్నార్మల్గా, నార్మల్గా, మీడియంగా మనలాంటి ప్లేసెస్లో ఉన్న చోట పెరిగే వాటిని మనం మీసోఫైట్ అనేసి చెప్పుకుంటాం. సో పైనాపిల్ ఈజ్ ఆల్సో నాట్ ఏ మీసోఫైట్, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ జీరోఫైట్. జీరోఫైట్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ డెజర్ట్ ప్లాంట్. ఎడారి మొక్కలను జీరోఫైట్స్ అంటాం. పైనాపిల్ ఈజ్ జీరోఫైట్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ మనము అలోవెరా చెప్పొచ్చు, అలోవెరా ఒక జీరోఫైట్ కదా. సో పైనాపిల్ కూడా వన్ టైప్ ఆఫ్ జీరోఫైట్, అంటే డెజర్ట్ ప్లాంట్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Carbon and energy requirements of autotrophic organisms are fulfilled by the process of, direct question. So autotrophs ante enti? Tropes means, tropology means study of nutrition is called a tropology. Trophic means nutritions, auto means automatically. So automatically nutritions ni leda food ni prepare chese vaatini autotrophs antam, nothing but plants antam. Plants we are also called as autotrophs. Mari avi prepare avvadaniki so carbon dioxide ni plus ఫోటో అంటే లైట్ని తీసుకొని ఏ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఈ ప్రాసెస్ మీకు తెలుసు, దట్ ఈస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ సో ప్లాంట్స్ ఆర్ యూటిలైజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. ఇట్ విల్ జనరేట్ సమ్ కైండ్ ఆఫ్ స్టార్చ్ ఆర్ గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్ అండ్ ఆల్సో రిలీజెస్ ద ఆక్సిజన్ యాజ్ ఎ సబ్ ప్రోడక్ట్. ఓకే, ఇది ఫోటోసింథసిస్ ప్రాసెస్. బయోసింథసిస్ అంటే ఆల్ సింపుల్ కాంప్లెక్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కాంప్లెక్సెస్ ఓకే ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ బయోసింథసిస్ అనమాట. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆటోట్రోఫ్స్ అంటే ఏంటంటే ఫోటో అంటే లైట్, ఆటోట్రోఫ్స్ అంటే ప్లాంట్స్. సో ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అన్నాం ఎందుకంటే రెండు సింథసిస్ అవుతున్నాయి కాబట్టి. ఇది రాంగ్ ఆన్సర్. హైబర్నేషన్ అంటే ఇది కూడా ప్లాంట్స్ అనే అర్థం, సో అది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.